హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నిన్న చెప్పుకున్న వీడియోలో కంటిన్యూషన్ బిట్స్ అండి. మనం నిన్న వీడియోలో 120 బిట్స్ వరకు చెప్పుకున్నాము. ఈరోజు కంటిన్యూషన్ 121 బిట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఓకేనా? ఎలాంటి ఒపీనియన్స్ ఇవ్వాలనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ప్రతి క్వశ్చన్కి మినిమం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు మనం సోషల్ మెథడాలజీ డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121. ఇన్ దిస్ సబ్జెక్ట్ ద సెంటర్ ఆఫ్ ఫోకస్ ఈజ్ మ్యాన్స్ రిలేషన్షిప్ టు మ్యాన్ అండ్ హిజ్ ఎన్విరాన్మెంట్ అండ్ హౌ హీ మీట్స్ హిజ్ బేసిక్ నీడ్స్. మానవునికి మధ్య సంబంధం, మానవునికి అతని పరిసరంతో గల సంబంధం మరియు వాటి ద్వారా తన కనీస అవసరాలను ఎలా తీర్చుకుంటాడు అనే వాటిపై దృష్టిని కేంద్రీకరించే సబ్జెక్టు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 121. ఇన్ దిస్ సబ్జెక్ట్ ద సెంటర్ ఆఫ్ ఫోకస్ ఈజ్ మ్యాన్స్ రిలేషన్షిప్ టు మ్యాన్ అండ్ హీజ్ ఎన్విరాన్మెంట్ అండ్ హౌ హీ మీట్స్ హిజ్ బేసిక్ నీడ్స్. ఆప్షన్ 1 సాంఘిక శాస్త్రం మాత్రమే. ఆప్షన్ 2 సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రాలు. ఆప్షన్ 3 సామాజిక శాస్త్రం, మనోవైజ్ఞానిక శాస్త్రం. ఆప్షన్ 4 సామాజిక శాస్త్రాలు మాత్రమే. సోషల్ స్టడీస్ ఓన్లీ, సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్, సోషియాలజీ అండ్ సైకాలజీ, సోషియాలజీ ఓన్లీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 121. ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రాలు. సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రాలు మానవునికి మధ్య సంబంధం, మానవునికి అతని పరిసరాలతో గల సంబంధం మరియు వాటి ద్వారా తన కనీస అవసరాలను ఎలా తీర్చుకుంటాడు అనే వాటిపై దృష్టిని కేంద్రీకరించే సబ్జెక్ట్ ఏదంటే సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రం అండి. ఓకేనా? సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 121 క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 122. క్వశ్చన్ నెంబర్ 122. త్రూ ఫీల్డ్ సర్వేస్ అండ్ ఇంటర్వ్యూస్ ఫ్యాక్ట్స్ విల్ బి డిటర్మైన్ ఇన్ ది సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్టులలో క్షేత్ర సర్వేలు, పరీక్ష ద్వారా యథార్థాలు నిర్ధారణ చేయబడును. ఆప్షన్ 1 సోషల్ స్టడీస్, ఆప్షన్ 2 మ్యాథమెటిక్స్, ఆప్షన్ 3 డ్రాయింగ్, ఆప్షన్ 4 ఫిజికల్ ఎడ్యుకేషన్. సాంఘిక శాస్త్రం, గణితం, డ్రాయింగ్, వ్యాయామ విద్య. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 122. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సాంఘిక శాస్త్రం. ఈ సబ్జెక్టులలో క్షేత్ర సర్వేలు, పరీక్ష ద్వారా యథార్థ నిర్ధారణ చేయబడును. దేని ద్వారా అంటే సాంఘిక శాస్త్రం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ నెంబర్ 123. ది బేసిక్ పిల్లర్స్ ఆఫ్ అవర్ సోషల్ లైఫ్ ఆర్. ఇవి మన సామాజిక జీవనానికి గల పునాది రాళ్ళు. ఓకే. ఆప్షన్ 1 పరస్పర సహకారం, స్వీయ క్రమశిక్షణ మరియు పరస్పరం ఆధారపడటం. ఆప్షన్ 2 నమ్మకం, పరస్పరం ఆధారపడటం. ఆప్షన్ 3 ప్రేమ, నమ్మకం. ఆప్షన్ 4 పరస్పర సహకారం, ప్రేమ, నమ్మకం మరియు పరస్పర ఆధారపడటం. ఓకేనండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ది బేసిక్ పిల్లర్స్ ఆఫ్ అవర్ సోషల్ లైఫ్ ఆర్. ఆప్షన్ 1 మ్యూచువల్ కోఆపరేషన్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఇంటర్డిపెండెన్స్. ఆప్షన్ 2 ట్రస్ట్ ఇన్ ఇంటర్డిపెండెన్స్. ఆప్షన్ 3 లవ్, ట్రస్ట్. ఆప్షన్ 4 మ్యూచువల్ కోఆపరేషన్, లవ్, ట్రస్ట్ అండ్ ఇంటర్డిపెండెన్స్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 123. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఇవి మన సామాజిక జీవనానికి గల పునాది రాళ్ళు ఏమంటే పరస్పర సహకారం, ప్రేమ, నమ్మకం మరియు పరస్పర ఆధారపడటం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 123. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఆఫ్ వాల్యూస్. విలువల లక్షణం కానిది. ఆపాదించబడేవి. ఆప్షన్ 2 సాపేక్షమైనవి. ఆప్షన్ 3 మూర్తమైనవి. ఆప్షన్ 4 నమ్యత కలిగినవి. దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఆఫ్ వాల్యూస్. అట్రిబ్యూటెడ్, రిలేటివ్, కాంక్రీట్. ఆప్షన్ 4 ఫ్లెక్సిబుల్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 124. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూర్తమైనవి, కాంక్రీట్. ఓకేనా? విలువ లక్షణం కానిది అంటే మూర్తమైనవి. క్వశ్చన్ నెంబర్ 124. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. ఆఫ్టర్ లిజనింగ్ టు ద టాపిక్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఏ స్టూడెంట్ ఈస్ ఏబుల్ టు షేర్ రెస్పాన్సిబుల్ టు ప్రిజర్వ్ పర్సనల్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ప్రాథమిక హక్కులు విధులు అను పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి వ్యక్తిగత లేదా ప్రభుత్వ సంపద మరియు దేశం యొక్క సహజ వనరులను పరీక్షించే బాధ్యతను చేపట్టడం అనేది ఈ లక్ష్యం యొక్క ఫలితం. ఆప్షన్ 1 నైపుణ్యం, ఆప్షన్ 2 జ్ఞానం, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 వైఖరి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆఫ్టర్ లిజనింగ్ టు ద టాపిక్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఎ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు షేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రిజర్వ్ పర్సనల్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ. దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్. ఆప్షన్ 1 స్కిల్, ఆప్షన్ 2 నాలెడ్జ్, ఆప్షన్ 3 అండర్స్టాండింగ్, ఆప్షన్ 4 యాటిట్యూడ్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 125. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. వైఖరి, యాటిట్యూడ్. ప్రాథమిక హక్కులు విధులను పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి వ్యక్తిగత లేదా ప్రభుత్వ సంపదను దేశం యొక్క సహజ వనరులను పరీక్షించే బాధ్యత చేపట్టనున్నది ఈ లక్ష్యం యొక్క ఫలితం, వైఖరి యొక్క ఫలితం అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. లెర్నింగ్ అబౌట్ ఎలక్షన్స్, ఓటింగ్ ప్రొసీజర్, ఎలక్టింగ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇట్స్ డెవలప్ దిస్ వాల్యూ అమాంగ్ ద చిల్డ్రన్. ఎన్నికలు, ఓటింగ్ విధానం, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఎంపిక వంటి వాటిని గురించి నేర్చుకోవడం వలన పిల్లల్లో ఈ విలువ అభివృద్ధి చెందుతుంది. ఆప్షన్ 1 జాతీయ విలువ, ఆప్షన్ 2 రాజకీయ విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 నైతిక విలువ. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెర్నింగ్ అబౌట్ ఎలక్షన్స్, ఓటింగ్ ప్రొసీజర్, ఎలక్టింగ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈటీసీ డెవలప్ దిస్ వాల్యూ అమాంగ్ ద చిల్డ్రన్. ఆప్షన్ 1 నేషనల్ వాల్యూ, ఆప్షన్ 2 పొలిటికల్ వాల్యూ, ఆప్షన్ 3 డిసిప్లినరీ వాల్యూ, ఆప్షన్ 4 మోరల్ వాల్యూ. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 126. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రాజకీయ విలువలు. ఓకే, పొలిటికల్ వాల్యూస్ అనేవి తెలుసుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. రిలేట్ టు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి కింది వాక్యాలలో సరికానిది. ఆప్షన్ 1 ఆశయాలు విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు. ఆప్షన్ 2 ఆశయాలను సాధించవచ్చు లేదా సాధించకపోవచ్చు కానీ లక్ష్యాలను సాధించవచ్చు. ఆప్షన్ 3 ఆశయాలు లక్ష్యాల నుండి ఉద్భవిస్తాయి. ఆప్షన్ 4 ఆశయాలు సాధారణం, లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 127. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. రిలేటెడ్ టు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఆప్షన్ 1 ఎయిమ్స్ ఆర్ గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫండమెంటల్ పాలసీ. ఆప్షన్ 2 ఎయిమ్స్ మే బీ అచీవబుల్ ఆర్ నాట్ అచీవబుల్ వేర్ యాజ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవబుల్. ఆప్షన్ 3 ఎయిమ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్స్. ఆప్షన్ 4 ఎయిమ్స్ ఆర్ జనరల్ వేర్ యాజ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ స్పెసిఫిక్. కరెక్ట్ క్వశ్చన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. క్వశ్చన్ నెంబర్ 127. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆశయాలు లక్ష్యాల నుండి ఉద్భవిస్తాయి. ఓకేనా. ఎయిమ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 127. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. దీస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ స్పెసిఫిక్ లిమిటెడ్ టు స్కోప్ ఆఫ్ స్కూల్ అండ్ చేంజ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఈ లక్ష్యాలు నిర్దిష్టమైనవిగా ఉండి పాఠశాల పరిధికి పరిమితమై సబ్జెక్టును బట్టి మారుతాయి. ఆప్షన్ 1 ప్రవర్తన లక్ష్యాలు, ఆప్షన్ 2 జాతీయ లక్ష్యాలు, ఆప్షన్ 3 సాధారణ లక్ష్యాలు, ఆప్షన్ 4 ప్రవర్తనేతర లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 128. దీస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ స్పెసిఫిక్ లిమిటెడ్ టు స్కోప్ ఆఫ్ స్కూల్ అండ్ చేంజ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఆప్షన్ 1 బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్, ఆప్షన్ 2 నేషనల్ ఆబ్జెక్టివ్స్, ఆప్షన్ 3 జనరల్ ఆబ్జెక్టివ్స్, ఆప్షన్ 4 నాన్ బిహేవియరల్ ఆబ్జెక్ట్స్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 128. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రవర్తన లక్ష్యాలు నిర్దిష్టమైనవిగా ఉండి పాఠశాల పరిధికి పరిమితమై సబ్జెక్టును బట్టి మారుతాయి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 128. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. A social studies teacher organized discussion on the scarcity of water for class 10th students. This task is related to achieve this academic standard. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నీటి కొరతపై 10వ తరగతి విద్యార్థులకు చర్చ నిర్వహించాడు. ఈ కృత్యం కింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు సంబంధించినది.
ఆప్షన్ 1 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట. ఆప్షన్ 2 ఇచ్చిన పాఠ్యాంశం చదివి అవగాహన చేసుకొని వ్యాఖ్యానించుట. ఆప్షన్ 3 భావనల అవగాహన. ఆప్షన్ 4 ప్రశంస సున్నితత్వం. క్వశ్చన్ నెంబర్ 129. ఏ సోషల్ స్టడీస్ టీచర్ ఆర్గనైజ్డ్ డిస్కషన్ ఆన్ ద scarcity of water for class 10th students. This task is related to achieve this academic standard. Option 1 reflection on contemporary issues and questioning. Option 2 reading the given text, understanding it, interpretation. Option 3 conceptual understanding. Option 4 appreciation and sensitivity. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 129 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట అండి. ఓకేనా. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నీటి కొరతపై 10వ తరగతి విద్యార్థులకు చర్చనిచ్చారు. ఈ కృత్యం విద్యా ప్రమాణాన్ని సాధించుటకు సంబంధించినట్టే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట. ఓకే. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 129. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. మ్యాపింగ్ స్కిల్స్ ఇంక్లూడ్ దీస్ ఇంపార్టెంట్ ఐటమ్స్. ఓకేనా. మ్యాపింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ దీస్ ఇంపార్టెంట్ ఐటమ్స్. పఠన నైపుణ్యాలు కలిగి ఉండే ముఖ్యమైన అంశాలు. పటాన్ని చదవడం, మడతపెట్టి నైపుణ్యాలు. ఆప్షన్ 2 పటాన్ని చదవడం, గుర్తించే నైపుణ్యాలు. ఆప్షన్ 3 పటాన్ని గీయటం, గుర్తించు మడతపెట్టే నైపుణ్యాలు. ఆప్షన్ 4 పటాన్ని చదవడం, గుర్తించు, గీయు నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాపింగ్ స్కిల్స్ ఇంక్లూడ్ దీస్ ఇంపార్టెంట్ ఐటమ్స్. మ్యాప్ రీడింగ్ అండ్ ఫోల్డింగ్ స్కిల్స్. ఆప్షన్ 2 మ్యాప్ రీడింగ్ అండ్ లొకేటింగ్ స్కిల్స్. ఆప్షన్ 3 మ్యాప్ డ్రాయింగ్, లొకేటింగ్ అండ్ ఫోల్డింగ్ స్కిల్స్. ఆప్షన్ 2 మ్యాప్ రీడింగ్, లొకేటింగ్ అండ్ డ్రాయింగ్ స్కిల్స్. క్వశ్చన్ నెంబర్ 130 అండి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 130 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాప్ రీడింగ్, లొకేటింగ్ అండ్ డ్రాయింగ్ స్కిల్స్. పటాన్ని చదవడం, గుర్తించుట, గీయు నైపుణ్యాలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. చాణక్య వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. చాణక్యుడు ఈ విషయంలో నిష్ణాతుడు. ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం. ఆప్షన్ 2 భౌతిక శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం. ఆప్షన్ 3 రాజనీతి శాస్త్రం, చాణక్యునీతి, అర్థశాస్త్రం మరియు మనోవిజ్ఞాన శాస్త్రం. ఆప్షన్ 4 రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనోవిజ్ఞాన శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 131. చాణక్య వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ సైకాలజీ. ఆప్షన్ 3 పొలిటికల్ సైన్స్, ఎథిక్స్ ఆఫ్ చాణక్య, ఎకనామిక్స్ అండ్ సైకాలజీ. ఆప్షన్ 4 పొలిటిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్ అండ్ సైకాలజీ. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 131. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పాలిటిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్ అండ్ సైకాలజీ. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనోవిజ్ఞాన శాస్త్రంలో అతడు నిష్ణాతుడు, ఎక్స్పర్ట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 131 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. Conformity with values enriched in the Constitution is mentioned in this section RT Act 2009. రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా ఉండుట అను అంశం విద్యా హక్కు చట్టం 2009లోని ఈ సెక్షన్లో పొందుపరచబడింది. ఏ సెక్షన్లో పొందుపరచబడిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 132. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా ఉండుట అను అంశం విద్యా హక్కు చట్టం 2009లో సెక్షన్ 29 సబ్ క్లాస్ 2A ఈ సెక్షన్లో పొందుపరచబడిందండి. ఓకే. రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా ఉండుట. ఓకేనా. సెక్షన్ 29(2)లో పొందుపరచబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. ఇన్ పొలిటికల్ సైన్స్ ది ఫోకస్ షుడ్ బి ఆన్ డిస్కసింగ్ ద philosophical foundation that underline the values framework of the Indian Constitution in the depth at this stage. ఈ దశలో రాజనీతి శాస్త్రం పూర్తి స్థాయి
ఈ దశలో రాజనీతి శాస్త్రం పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగ నిర్మాణం, తాత్విక ఆధారాలు, అందులో గల విలువలను గురించి చర్చించడంపై దృష్టి కేంద్రీకరించాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 133. ఉన్నత విద్యామిక దశ, మాధ్యమిక దశ. ఆప్షన్ 3 ప్రాథమికోన్నత దశ. ఆప్షన్ 4 ప్రాథమిక దశ. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 133. ఇన్ పొలిటికల్ సైన్స్ ది ఫోకస్ షుడ్ బి ఆన్ డిస్కసింగ్ ద philosophical foundations that underline the values framework of the Indian Constitution in depth at this stage. Higher secondary stage, upper primary stage. Question number 133. Question number 133. Option 2 is the correct answer అండి. మాధ్యమిక దశ అండి. ఈ మాధ్యమిక దశలో రాజనీతి శాస్త్రం పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగ నిర్మాణం, తాత్విక ఆధారాలు, అందులో గల విలువల గురించి చర్చించడంపై దృష్టిని కేంద్రీకరించాలండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 133. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద కీ పాయింట్స్ మెన్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ APSCF 2011. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం APSCF 2011లోని కీలక అంశాలలో ఒకటి కానిది. ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తక కేంద్రంగా ఉండాలి. అభ్యాసనమును మాపనం చేయడం కాకుండా అభ్యాసనం కోసం మాపనం చేయడంపై దృష్టి సారించాలి. ఆప్షన్ 3 అభ్యాసనం బట్టి పద్ధతులను దూరంగా ఉండాలి. ఆప్షన్ 4 పిల్లల అభ్యాసన సామర్థ్యంపై దృష్టి కేంద్రీకరించాలి. క్వశ్చన్ నెంబర్ 134. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 134. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం APCF 2011లోని కీలక అంశాల్లో ఒకటి కానిది ఏంటంటే విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తక కేంద్రంగా ఉండాలి అనేది ఈ అంశంలో లేదునండి. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 134 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు సిలబస్కు సంబంధించి ఈ క్రింది వాక్యంలో సరైనది కానిది. ఆప్షన్ 1 సిలబస్ విద్యా ప్రణాళిక నుండి ఆవిర్భవిస్తుంది. ఆప్షన్ 2 సిలబస్ విద్యా ప్రణాళికలో ఒక భాగం. ఆప్షన్ 3 సిలబస్ యొక్క పరిధి విద్యా ప్రణాళిక కంటే విస్తృతమైనది. ఆప్షన్ 4 సిలబస్లోనే విషయ సామాగ్రి ఎంపిక బోధన లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 135. ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు సిలబస్. A syllabus originates from curriculum. Syllabus is part of the curriculum. Option 3 the scope of syllabus is wider than the curriculum. Option 4 the content material of syllabus will be selected based on the instructional objectives. Question number 135. Option 3 is the correct answer అండి. Option 3 is the correct answer. సిలబస్ యొక్క పరిధి విద్యా ప్రణాళిక కంటే విస్తృతమైనది. విద్యా ప్రణాళిక కంటే సిలబస్ యొక్క పరిధి విస్తృతమైనదండి. ఓకేనా, ది స్కోప్ ఆఫ్ సిలబస్ ఈజ్ వైడర్ దాన్ కరికులం కన్నా సిలబస్ అనేది విస్తృతమైనది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. జడ్జిమెంట్స్ ఆఫ్ కోర్ట్స్ అండ్ రెఫరెన్స్ బుక్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. న్యాయస్థాన తీర్పులు మరియు పరామర్శ గ్రంథాలు వరుసగా. ఆప్షన్ 1 2 ప్రాథమిక వనరులు. ఆప్షన్ 2 2 గౌణ వనరులు. ఆప్షన్ 3 గౌణ వనరులు ప్రాథమిక వనరులు. ఆప్షన్ 4 ప్రాథమిక వనరులు గౌణ వనరులు. క్వశ్చన్ నెంబర్ 136. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 136. జడ్జ్మెంట్ ఆఫ్ కోర్ట్స్ అండ్ రెఫరెన్స్ బుక్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. బోత్ ఆర్ ప్రైమరీ సోర్సెస్, బోత్ ఆర్ సెకండరీ సోర్సెస్. సెకండరీ సోర్స్ ప్రైమరీ సోర్స్, ప్రైమరీ సోర్స్ సెకండరీ సోర్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 136. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రాథమిక వనరులు గౌణ వనరులు అండి. ప్రైమరీ సోర్సెస్ అండ్ సెకండరీ సోర్సెస్. క్వశ్చన్ నెంబర్ 136. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. ఏ సోషల్ స్టడీస్ టీచర్ ఆర్గనైజ్డ్ ఫీల్డ్ ట్రిప్ టు నియర్ బై హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ టు క్లాస్ 8th class students as part of teaching learning process. This activity can be classified into the learning experiences. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా 8వ తరగతి విద్యార్థులను దగ్గరలోని చేనేత పరిశ్రమ వద్దకు క్షేత్ర పర్యటన చేపట్టాడు.
ఈ కృత్యము అభ్యాసన అనుభవాల పరంగా ఈ రకానికి చెందుతుంది. ఆప్షన్ 1 పరోక్ష అనుభవం, ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవం, ఆప్షన్ 3 అపదీత అనుభవాలు, ఆప్షన్ 4 పాఠశాల అనుభవాలు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ సోషల్ స్టడీస్ టీచర్ ఆర్గనైజ్డ్ ఏ ఫీల్డ్ ట్రిప్ టు నియర్ బై హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ టు క్లాస్ 8th students as part of teaching learning process. This activity can be classified into these learning experiences. Option 1 indirect experiences, option direct experiences, option 4 vicarious experiences, option 4 school experiences. Correct answer into comment section లో కామెంట్ చేయండి. Question number 137. Question number 137 option 2 is the correct answer అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రత్యక్ష అనుభవం. ఓకేనా. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా 8వ తరగతి విద్యార్థులను దగ్గరలోని చేనేత పరిశ్రమ వద్దకు క్షేత్ర పర్యటన చేపట్టాడు. ఈ కృత్యం అభ్యాసన అనుభవం పరంగా ఈ రకానికి చెందిందంటే ప్రత్యక్షంగా అనుభవం పొందుతాడండి. ఎందుకంటే అతను ప్రత్యేకంగా చూస్తాడు కాబట్టి దగ్గరుండి అన్ని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. Question number 138. The maps that are on outline and can be used according to necessarily are known as. అవుట్లైన్గా ఉండి అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడే మ్యాప్లను వీటిగా పేర్కొంటారు. ఆప్షన్ 1 స్కెచ్ పటాలు, ఆప్షన్ 2 త్రిపార్శ్వ పటాలు, ఆప్షన్ 3 చదును పటాలు, ఆప్షన్ 4 మార్గం దారి పటాలు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్కెచ్ మ్యాప్స్, రిలీఫ్ మ్యాప్స్, ఫ్లాట్ మ్యాప్స్ అండ్ ఆప్షన్ 4 రూట్ మ్యాప్స్. Question number 138. Question number 138. Option 1 is the correct answer అండి. స్కెచ్ మ్యాప్స్. స్కెచ్ మ్యాప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. ఈ స్కెచ్ మ్యాప్ పటాలు క్వశ్చన్ నెంబర్ 138. క్వశ్చన్ నెంబర్ 138 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. Question number 139. A social studies teacher utilized a short video on volcanoes from his smartphone in his classroom. This video film can be classified into this category. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన స్మార్ట్ ఫోన్ ద్వారా అగ్నిపర్వతాలపై తన చిన్న వీడియో చూపించాడు. ఈ వీడియోను కింది ఉపకరణాల కిందకి వర్గీకరించవచ్చు. ఆప్షన్ 1 దృశ్య ఉపకరణాలు, ఆప్షన్ 2 శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 3 దృశ్య శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 4 ముద్రణ ఉపకరణాలు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ సోషల్ స్టడీస్ టీచర్ యూటిలైజ్ ఏ షార్ట్ వీడియో ఆన్ వాల్కనోస్ ఫ్రమ్ హిస్ స్మార్ట్ ఫోన్ ఇన్ హిస్ క్లాస్ రూమ్. దిస్ వీడియో ఫిల్మ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు దిస్ కేటగిరీ. ఆప్షన్ 1 విజువల్ ఎయిడ్స్, ఆప్షన్ 2 ఆటో ఎయిడ్స్, ఆడియో ఎయిడ్స్, ఆప్షన్ 3 ఆడియో విజువల్ ఎయిడ్స్, ఆప్షన్ 4 ప్రింటెడ్ ఎయిడ్స్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 139. క్వశ్చన్ నెంబర్ 139 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 139 క్వశ్చన్. నెక్స్ట్ Question number 140. Question number 140. If a social studies teacher wants to teach the topic length of rivers in India, for this he has to correlate this topic of geography with the following other school subject. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భారతదేశంలోని నదులు వాటి పొడవుల గురించి చెప్పదలుచునచో అతడు ఈ భూగోళ శాస్త్ర అంశాన్ని పాఠశాలలోనే ఈ విషయంతో సహసంబంధం ఏర్పరచాలి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఆప్షన్ 1 జీవశాస్త్రం, ఆప్షన్ 2 భాష, ఆప్షన్ 3 భౌతిక శాస్త్రం, ఆప్షన్ 4 గణితం. ఇఫ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్ వాంట్స్ టు టీచ్ ద టాపిక్ లెంత్ ఆఫ్ రివర్స్ ఇన్ ఇండియా, ఫర్ దిస్ హీ హ్యాస్ టు correlate this topic of geography with the following other school subject. Option 1 biological science, option 2 language, option 3 ఫిజికల్ సైన్స్, ఆప్షన్ 4 మ్యాథమెటిక్స్. లెంత్లు కానీ పొడవుల గురించి చెప్తే మాత్రం ఇక్కడ మనకి ఈ బిట్ చాలా సింపుల్ అండి. క్వశ్చన్ నెంబర్ 140.
మనకు లెంతులు ఎంత ఉందనేది ఎలా తెలిసిద్దండి అంటే మనం గణిత శాస్త్రంని ఇంక్లూడ్ చేసుకొని చెప్తామండి. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, మ్యాథమెటిక్స్, గణితం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. డిసైడ్ అబౌట్ ఏ కీ కాన్సెప్ట్ అండ్ సబ్ కాన్సెప్ట్ ఇన్ లింక్ దెమ్ ఇన్ హైరార్చికల్ ఆర్డర్ ఈజ్ రిలేటెడ్ దిస్ స్పేస్ టు బిల్డ్ ఏ కాన్సెప్ట్ మ్యాప్. కీలక భావనలు ఉపభావనలు నిర్ణయించి వాటిని యొక్క శ్రేణి క్రమంలో అనుసంధానం చేయడం అనున్నది భావన పట నిర్మాణంలో ఈ దశకు చెందినది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 141. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ పేజ్, రెండవ దశకు సంబంధించినండి. ఏ దశకు చెందినదంటే రెండవ దశ అండి. కీలక భావనలు ఉపభావనలను నిర్ణయించి వాటిని ఒక శ్రేణి క్రమంలో అనుసంధానం చేయడం అనున్నది భావన పట నిర్మాణంలో ఈ దశకు చెందినదంటే రెండవ దశకండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 144. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ అండి, రెండవ దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. Posing questions to students and make connections between past and present learning experiences are the action of this step in 5E learning model. విద్యార్థులను ప్రశ్నించుట మరియు గత అనుభవాలతో ప్రస్తుత అనుభవాలను అనుసంధానం పరుచుట ఆ చర్య 5E అభ్యాస నమూనాలోని ఈ సోపానికి వర్తించును. ఆప్షన్ 1 విస్తరణ, ఆప్షన్ 2 నిమగ్నం చేయుట, ఆప్షన్ 3 అన్వేషించుట, ఆప్షన్ 4 వివరణ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 142. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, నిమగ్నం చేయుట. ఓకేనా. ఎంగేజ్ చేయడం అనమాట. క్వశ్చన్ నెంబర్ 142. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఎంగేజ్, నిమగ్నం చేయుట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. ది ఫాలోయింగ్ స్టెప్ comes before formation of hypothesis or tentative solution in problem solving method. సమస్య సాధన పద్ధతిలో పరికల్పన లేదా తాత్కాలిక పరిష్కారాలను రూపొందించే ముందు వచ్చు సోపానం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 143. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సేకరించిన సమాచారం లేదా దత్తాంశాలను విశ్లేషించుట. ఓకేనా. అనాలిసిస్ ఆఫ్ ద కలెక్టెడ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. నాలెడ్జ్ అండ్ యూజ్ ఆఫ్ లైన్స్, యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ సింబాల్స్, డైరెక్షన్, స్కేల్ అండ్ కలర్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది స్కిల్. గీతలు, ప్రత్యేక చిహ్నాలు, దిక్కులు, స్కేలు మరియు రంగులకు సంబంధించిన జ్ఞానం మరియు వాటి ఉపయోగించే సామర్థ్యం అనున్నవి ఈ నైపుణ్యానికి చెందిన అంశాలు. ఏ నైపుణ్యానికి చెందినో చెప్పండి. మ్యాప్ గుర్తించే నైపుణ్యం, చిత్రపటం నైపుణ్యం, పోస్టర్ చదివే నైపుణ్యం, పటాన్ని చదివే నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 144. నాలెడ్జ్ అండ్ యూజ్ ఆఫ్ లైన్స్, యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ సింబాల్స్, డైరెక్షన్, స్కేల్ అండ్ కలర్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది స్కిల్. ఆప్షన్ 1 మ్యాప్ లొకేటింగ్ స్కిల్స్, ఆప్షన్ 2 పిక్చర్ రీడింగ్ స్కిల్, ఆప్షన్ 3 పోస్టర్ రీడింగ్ స్కిల్, ఆప్షన్ 4 మ్యాప్ రీడింగ్ స్కిల్స్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 144. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, పటాన్ని చదివే నైపుణ్యం, మ్యాప్ రీడింగ్ స్కిల్ అండి. క్వశ్చన్ నెంబర్ 144. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. ఏ సోషల్ స్టడీస్ టీచర్ కెన్ టేక్ అప్ preparation and utilization of teaching learning material at this pace of teaching. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనాభ్యాసన సామాగ్రిని తయారు చేయటం మరియు దానిని వినియోగించడం ఈ బోధన దశలలో చేపట్టవచ్చు. ఆప్షన్ 1 పూర్వ బోధన దశ, మధ్య బోధన దశ, ఆప్షన్ 2 మధ్య బోధన దశ, ఆప్షన్ 3 ఉత్తర బోధన దశ, ఆప్షన్ 4 మధ్య బోధన దశ, ఉత్తర బోధన దశ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ప్రీ యాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ పేస్ ఆఫ్ టీచింగ్, ఆప్షన్ 2 ఇంటరాక్టివ్ పేస్ ఆఫ్ టీచింగ్, ఆప్షన్ 3 పోస్ట్ యాక్టివ్ పేస్ ఆఫ్ టీచింగ్, ఆప్షన్ 4 ఇంటరాక్టివ్ అండ్ పోస్ట్ యాక్టివ్ పేస్ ఆఫ్ టీచింగ్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 145. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పూర్వ బోధన దశ, మధ్య బోధన దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146.
సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో సరైన వాక్యం ఎన్నుకొను. యూనిట్ ప్రణాళిక వార్షిక ప్రణాళిక ద్వారా అమలుపరుచుతుంది. ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక ఆ పిదప రోజు వారి పీరియడ్ పథకం ద్వారా ఆచరించబడుతుంది. ఆప్షన్ 3 యూనిట్ ప్రణాళిక పీరియడ్ పథకం నుండి ఆవిర్భవిస్తుంది. ఆప్షన్ 4 యూనిట్లు ఏర్పడడం ద్వారా పీరియడ్ పథకాన్ని ప్రారంభం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 146 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళికగా ఆ పిదప రోజు వారి పీరియడ్ పథకం ద్వారా ఆచరించబడుతుంది. ఓకేనా. ఇయర్ ప్లాన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ యూనిట్ ప్లానింగ్. ఇన్ టర్న్ డైలీ పీరియడ్ ప్లానింగ్. ఆప్షన్ 2 is the correct answer for 146 question. Question number 147. The headmaster invited a village sarpanch, parents, village elders and youth associations to the school for organization of World Earth Day. Celebrations with the support of social teacher. This task is said to be. ఒక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని సహాయంతో ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని నిర్వహించుటకు గాను ఆ గ్రామ సర్పంచు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలను ఆహ్వానించాడు. అతడు చేపట్టిన ఈ చర్యను దీనిగా పేర్కొనవచ్చు. ఆప్షన్ 1 సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని వచ్చుట, పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవుట. ఇది ప్రధానోపాధ్యాయుని విధుల్లో ఒక భాగం. ఉన్నతాధికారుల ఉత్తర్వులు అమలు పరచుట. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 147. ఆప్షన్ 1 is the correct answer. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని వచ్చుట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. డైరీ ఫార్మ్స్ అండ్ ప్లాంటేరియం ఆర్ రెస్పెక్టివ్లీ. డైరీ ఫామ్ మరియు నక్షత్రశాల అనున్నవి వరుసగా. ఆప్షన్ 1 2 ఆర్థిక వనరులు, ఆప్షన్ 2 2 శాస్త్ర సాంకేతిక సంబంధ వనరులు, ఆప్షన్ 3 ఆర్థికపర వనరు, శాస్త్ర సాంకేతిక సంపద వనరు, ఆప్షన్ 4 శాస్త్ర సాంకేతిక సంబంధ వనరు, ఆర్థిక వనరు. డైరీ ఫామ్ మరియు నక్షత్రశాల అనున్నవి వరుసగా 2 శాస్త్ర సాంకేతిక సంబంధ వనరుల. క్వశ్చన్ నెంబర్ 148. ఆప్షన్ 3 is the correct answer. ఆర్థిక పర వనరు, శాస్త్ర సాంకేతిక సంబంధ వనరు. ఓకేనా. ఎకనామిక్ రీసోర్సెస్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజీస్ రీసోర్సెస్ అండి. ఆప్షన్ 3 is the correct answer. 148 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్విప్మెంట్ కెన్ బి కేటగరైజ్డ్ అండర్ మెటరాలజికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ కింద ఉపకరణంలో ఒకటి వాతావరణ సంబంధ పరికరం కింద వర్గీకరించవచ్చు. ఆప్షన్ 1 బారోమీటర్, ఆప్షన్ 2 ప్రొట్రాక్టర్, ఆప్షన్ 3 బార్గ్రాఫ్, ఆప్షన్ 4 టేప్ రికార్డర్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈజీ క్వశ్చన్ నెంబర్ 149. ఆప్షన్ 1 is the correct answer అండి. బారోమీటర్. ఈ బారోమీటర్ ఎక్కడ వాడతారు, దేనికి వాడతారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. బారోమీటర్ అనేది మనం దేనికి వాడతాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. టు మేక్ సోషల్ స్టడీస్ టీచింగ్ more effective and do create and maintain an effective learning atmosphere, the following is required. ప్రభావవంతమైన అభ్యాసన వాతావరణం ఏర్పరిచి నిర్వహించుటకు మరియు సాంఘిక శాస్త్ర బోధనను అత్యంత ప్రభావవంతం చేయడానికి అవసరం అగున్నది. ఆప్షన్ 1 సాంఘిక శాస్త్ర గ్రంథాలయం, ఆప్షన్ 2 సాంఘిక శాస్త్ర మ్యూజియం, ఆప్షన్ 3 సాంఘిక శాస్త్ర కిట్టు, ఆప్షన్ 4 సాంఘిక శాస్త్ర ప్రయోగశాల. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 150. ఆప్షన్ 4 is the correct answer అండి. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల, సోషల్ స్టడీస్ లైబ్రరీ. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ 4 is the correct answer. 150 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 151. మేకింగ్ ద చైల్డ్ ఫ్రీ ఆఫ్ ఫియర్, ట్రోమా అండ్ యాంగ్జైటీ అండ్ హెల్పింగ్ ద చైల్డ్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్ ఆఫ్ ఫ్రీలీ ఈజ్ మెన్షన్ ఇన్ దిస్ సెక్షన్ ఆఫ్ RT Act 2009. పిల్లలను భయం, అస్థిరత్వం, ఆందోళన నుండి విముక్తి చేసి వారు స్వేచ్ఛగా
తన అనుభవాలను వ్యక్తపరచుటలో సహాయపడాలి అను అంశము విద్యా హక్కు చట్టం 2009లోనే ఈ సెక్షన్లో పొందుపరచబడింది. ఏ సెక్షన్ అండి? క్వశ్చన్ నెంబర్ 151. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెక్షన్ 29 ఆఫ్ క్లాస్ 2G. ఓకేనా? సెక్షన్ 129 క్లాస్ 2G. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152. అండర్లైన్ ద నేమ్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ నేమ్స్. గురునానక్, జీసస్ క్రైస్ట్, హర్జత్ మహమ్మద్, ఆర్యభట్ట. దిస్ క్వశ్చన్ కమ్స్ అండర్ దిస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఐటమ్. కింది పేర్ల సమూహంలో ఏది మిగతా వాటి కన్నా భిన్నంగా ఉందో గుర్తించి దాని కింద గీత గీయండి. గురునానక్, జీసస్ క్రైస్ట్, హజరత్ మహమ్మద్, ఆర్యభట్ట అను ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్నల్లో ఈ రకానికి చెందుతుంది. సంబంధాలను తెలుపు పరీక్షాంశం, వర్గీకరణ పరీక్షాంశం. ఆప్షన్ 3 ఖాళీలు గురించి పరీక్షాంశం. ఆప్షన్ 4 ఒక క్రమంలో అమర్చు పరీక్షాంశం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 152. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వర్గీకరణ పరీక్షాంశం, క్లాసిఫికేషన్ టెస్ట్ ఐటమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 153. దీస్ టెస్ట్ ఆర్ మోర్ సూటబుల్ టు నో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఇన్ స్టూడెంట్స్, కంపేర్ ద లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో అసెస్ టీచర్ కాంపిటెన్సీస్. విద్యార్థులలో బలాలు బలహీనతలు తెలుసుకోవడం, విద్యార్థుల స్థాయిని పోల్చుకోవడం మరియు ఉపాధ్యాయులు సామర్థ్యాలను కూడా తెలుసుకోవడానికి తోడ్పడు పరీక్షలు. విద్యార్థి నిర్మిత పరీక్షలు, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, స్లిప్ టెస్టులు, ప్రామాణీకృత పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 153. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టాండర్డైజ్డ్ టెస్ట్. ఓకేనా? ప్రామాణీకృత పరీక్షలు అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 153. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 154. స్టూడెంట్స్ పోర్ట్ఫోలియో మెజర్మెంట్ కెన్ బి డన్ త్రూ ద ఫాలోయింగ్ పర్సన్స్. విద్యార్థుల పోర్ట్ఫోలియో మాపనము వీరి ద్వారా జరపవచ్చు. ఆప్షన్ 1 విద్యార్థుల స్వయంగా. ఆప్షన్ 2 తరగతి ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3 విద్యార్థుల స్వీయ మూల్యాంకనంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులందరూ. ఆప్షన్ 4 పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 154. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యార్థుల స్వీయ మూల్యాంకనంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులందరూ. ఓకేనా? ఆల్ ద టీచర్స్ కన్సర్న్డ్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ బై దెమ్సెల్స్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 154 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 155. డ్రా ఏ మ్యాప్ ఆఫ్ యువర్ విలేజ్ అండ్ ఐడెంటిఫై ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆన్ ఇట్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంటెండెడ్ టు అచీవ్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. మీ గ్రామ పటాన్ని గీచి అందులో ముఖ్యమైన ప్రదేశం గుర్తించండి అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణం సాధించుటకు ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 సమాచార సేకరణ ప్రక్రియ నైపుణ్యాలు. ఆప్షన్ 2 పఠన నైపుణ్యాలు. ఆప్షన్ 3 ప్రశంస సున్నితత్వం. ఆప్షన్ 4 భావన అవగాహన. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 155. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మ్యాపింగ్ స్కిల్స్, పఠన నైపుణ్యాలు. క్వశ్చన్ నెంబర్ 155. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పఠన నైపుణ్యాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 156. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిలేటెడ్ టు అచీవ్మెంట్ టెస్ట్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సాధన నికషలు సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించి కింది వాటిలో ఒకటి సరైన వాక్యం. ఓకేనా? రెండు పరీక్ష సాధనలే కానీ వాటి ప్రయోజనాలు వేరు. ఆప్షన్ 2 సాధనికిష సహజ సామర్థ్య పరీక్షలు రెండు పరిమాణాత్మకంగానే మాపనం చేస్తాయి. ఆప్షన్ 3 సాధనానికిష పరీక్ష సాధనం సహజ సామర్థ్య పరీక్ష సాధనం రెండు పరీక్షల ప్రయోజనాలు ఒకటే.
కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 156. క్వశ్చన్ నెంబర్ 156. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ రిలేటెడ్ టు అచీవ్మెంట్ టెస్ట్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆప్షన్ 1, both are testing devices but their purposes are different. Option 2, both achievement and aptitude test measure quantitative aspect only. Option 3, achievement test is non-testing device whereas aptitude test is testing device. Option 4, the purpose of both the tests are same. Correct answer in the comment section lo comment cheyandi. Question number 156. Option 1 is the correct answer andi. రెండు పరీక్ష సాధనలే కానీ వాటి ప్రయోజనాలు వేరు. ఓకేనా. బోత్ ఆర్ టెస్టింగ్ డివైజెస్ బట్ దే పర్పస్ ఆర్ డిఫరెంట్. ఓకేనా. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రిలేటెడ్ టు అచీవ్మెంట్ టెస్ట్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 150 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 157. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్. ప్రశ్నల తయారీకి సంబంధించి ఈ కింది వాక్యాల్లో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 1, ప్రశ్నల తయారీలో ఉపయోగించే భాష స్పష్టంగా నిర్దిష్టంగా ఉండాలి. ఆప్షన్ 2, ప్రశ్నలు ఒక ప్రత్యేక లక్ష్యం, విద్యా ప్రమాణం మరియు విషయాంశానికి సంబంధించి ఉండాలి. రూపొందించిన ప్రశ్నలు ఎల్లప్పుడూ పరిమిత జవాబుకు అవకాశం ఇవ్వాలి. ఆప్షన్ 4, వీలైనంత వరకు ప్రశ్నలు ఆసక్తికరంగా, వినూత్నంగా, సవాలు స్వీకరించేందుకు వీలుగా అవకాశం ఇవ్వాలి. Okay, question number 157. One of the following statement is not correct related to framing of question. Option 1, questions should be clear and definite language. Option 2, questions should suit a particular objective or academic standard and topic. Option 3, questions framed should always give a scope for limited answers. Option 4, scope shall be given to interesting, challenging and novel questions as far possible. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 157. క్వశ్చన్ నెంబర్ 157. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. రూపొందించిన ప్రశ్నలు ఎల్లప్పుడూ పరిమిత జవాబుకు అవకాశం ఇవ్వాలి. క్వశ్చన్స్ ఫ్రేమ్డ్ షుడ్ ఆల్వేస్ గివ్ ఎ స్కోప్ ఫర్ లిమిటెడ్ ఆన్సర్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 157. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 158. Question number 158. This type of evaluation focus on comparing individual people's performance or achievement with a set of standards. ఒక విద్యార్థి యొక్క వ్యక్తిగత నిష్పాదన లేక సాధనము నిర్ధారిత ప్రమాణాలతో పోల్చడంపై ఉన్న దృష్టి సారించే మూల్యాంకన రకం. క్వశ్చన్ నెంబర్ 158. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 158. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. లక్షణాత్మక మూల్యాంకనం అండి. ఒక విద్యార్థి యొక్క వ్యక్తిగత నిష్పాదన లేక సాధనను నిర్ధారిత ప్రమాణాలతో పోల్చడం పైన దృష్టి సారించే మూల్యాంకన రకం ఏదంటే లక్షణాత్మక మూల్యాంకనం. ఓకే. క్రిటేరియన్ రెఫరెన్స్డ్ ఎవాల్యుయేషన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 159. నెక్స్ట్ 159. As per the suggestions of National Curriculum Framework 2005, examinations should focus on. జాతీయ ప్రణాళిక చట్టం 2005 సూచనల ప్రకారం పరీక్షలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలి. ఆప్షన్ 1, జ్ఞాపక శక్తి, వ్యాఖ్యానించుట. ఆప్షన్ 2, వల్లవేయుట, వ్యాఖ్యానించుట, విశ్లేషణ. ఆప్షన్ 4, వ్యాఖ్యానించుట, విశ్లేషణ, సమస్య పరిష్కరణ నైపుణ్యాలు. ఆప్షన్ 4, జ్ఞాపక శక్తి, వ్యాఖ్యానించుట, సమస్య పరిష్కార నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 159. క్వశ్చన్ నెంబర్ 159. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జాతీయ ప్రణాళిక చట్టం 2005 సూచనల ప్రకారం పరీక్షలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యాఖ్యానించుట, విశ్లేషణ, సమస్య పరిష్కార నైపుణ్యాలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటర్ప్రిటేషన్, అనాలిసిస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 160. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆల్ ఈ కిందే వాక్యాలలో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 1, ఆర్థిక శాస్త్రం ఒక సామాజిక శాస్త్రం. ఆప్షన్ 2, భాషలన్నిటి మానవీయ శాస్త్రాల కింద వర్గీకరించవచ్చు. ఆప్షన్ 3, గణితాన్ని ప్రాకృతిక సామాజిక శాస్త్రాలుగా పేర్కొనవచ్చు. ఆప్షన్ 4, జీవశాస్త్రాలన్నీ ప్రాకృతిక శాస్త్రాలే. క్వశ్చన్ నెంబర్ 160. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎకనామిక్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్.
Option 2, languages are categorized under humanities. Option 3, mathematics can be considered as both natural and social sciences. Option 4, all life sciences are natural sciences. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 160 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైనది కాదు అన్నారు. గణితాన్ని ప్రాకృతిక సామాజిక శాస్త్రాలుగా పేర్కొనవచ్చు అన్నారు. ఓకేనా, ఇది సరైనది కాదండి. మ్యాథమెటిక్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ బోత్ న్యాచురల్ అండ్ సోషల్ సైన్సెస్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 160 క్వశ్చన్స్. ఫ్రెండ్స్, మన వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.